నా పైన ఉన్న నమ్మకాన్ని మొత్తం జీరో చేయాలి. వీడు అమ్మాయిల పిచ్చోడు, వీనికి జీరో నాలెడ్జ్ అగ్రికల్చర్ మీద, వీడు తాగుబోతు, తాగుతాడు, ఫామ్ హౌస్ లో ఉంటాడు, ఏదేదో చెప్తున్నారు. ఒకసారి ఒక విల్లాల ఫ్రెండ్స్ బర్త్డే పార్టీ అందరు ఫ్యామిలీ మెంబర్స్ చేసుకుంటే తాగి ఎందుకు డ్రైవ్ చేయాలని ఆయన డ్రైవర్ గానే జాయిన్ అయ్యారు కదా. నా దగ్గర అయింది ఆ పార్టీ పోయేసరికి తెల్లారుజామున 4 అయింది. తాగి డ్రైవ్ లైఫ్ లో తాగి డ్రైవ్ చేయం మేము. తాగి డ్రైవ్ చేస్తే వీడు రాజేష్ డ్రైవర్ గానే రిక్రూట్ చేసుకున్నాడు కదా. రాజేష్ ఇట్లా వస్తామంటే వస్తా సార్ అని వచ్చి ఆనందంగానే వచ్చింది. ఇప్పుడు అట్లా చెప్తున్నారు. అట్లా ఒక 2-3 ప్లేసెస్ కి క్రికెట్ ఫ్రెండ్స్ తో చేసుకున్నప్పుడు, క్రికెట్ టోర్నమెంట్ గెలిచినప్పుడు ఖచ్చితంగా పార్టీ చేసుకుంటాం మేము 11 మంది. అది మీరు చూస్తే ఆ పార్టీ ఎంత ఎగ్జైటింగ్ ఉంటది అంటే అసలు జోకులు వేసుకుంటూ ఒకరి మీద ఆ మూమెంట్ కోసం టోర్నమెంట్ లో గెలుస్తాం. అందరు టీం అంతా కూడా అది గెలవాలి. లాస్ట్ టైం నాకు చెప్పినట్టు కూడా ఉన్నారు, చేసుకుంటారా ఇదంటే మన వీడియోలో తాగుబోతులు అంటే కుర్తిలాగా తాగి రోడ్ల మీద బోర్లే క్యాండిడేట్స్ చెప్పారు. అయితే దాన్ని కూడా 3-4 టైమ్స్ ని వీళ్ళు ఎప్పుడు పార్టీ చేసుకుంటారు. నేను పోవాలి, లోపల ఏం జరుగుతుందని యాంకర్లు ఎగ్జైట్ కావడం, లోపల ఏమైనా చూసినావా అనిపించిందా, లేదా వీళ్ళు దొంగ బాబాలాగానా, వీళ్ళు దొంగ బాబాలా వీళ్ళు అని వాళ్ళు ఎగ్జైట్ అయ్యారు. ఆర్గానిక్ పేరుతో జరిగిన మోసం ఇదా. వంశీతో అమ్మాయిలు ఎందుకు క్లోజ్ ఉంటారు అసలు, ఏం చేస్తాడు వంశీ అంట. ఫ్రెండ్లీగా ఉండడం కూడా తప్పైపోతుంది. ఇంకా ఇది కూడా అమ్మాయిలు కాబట్టి వాళ్ళు బయటికి రారు, చెప్పుకోరు వాళ్ళ బాధలు. అదే అడ్వాంటేజ్ గా తీసుకొని ఇది చేస్తూ అంటే ఏం నోటికి వస్తుందా ఇక ఎంత. ఇప్పుడు ఒక వీడియో 2 వీడియోలు ఇంటర్వ్యూలు ఇచ్చిండు శివ. ఇప్పుడు వంశీ ఇన్స్టాగ్రామ్ చూస్తే 2100 2200 పోస్టులు ఉంటాయి. నాది చూస్తే 1600 ఏమో ఉంటాయి. యూట్యూబ్ లో పెద్ద పెద్ద కథలు అన్ని 5 years నుంచి స్టార్ట్, మొత్తం కలిపి ఒక 5000 వీడియోలు ఉంటాయి. మేమే షూట్ చేసుకొని, మేమే ఎడిట్ చేసుకొని, మేమే అప్లోడ్ చేసి, మాకు ఒక టీం లేదు, ఏం లేదు. అంటే 5 ఏళ్ళు, అంతకుముందు 5 ఏళ్ళు మీడియాకి సోషల్ మీడియాకి రాకముందు మేము క్లాసులు చెప్పుకుంటా, మేము సంపాదించుకొని మా బతుకులు మేము బతికినాం, ఒక్కరి మీద కూడా ఒక్క జోక్ వేయకుండా. తర్వాత ఇది చేసినాం. 5000 వీడియోల నుంచి మేము సంపాదించుకున్న ఆస్తి నమ్మకం. జనాలు అంటే ప్రజలు అభిమానము. ఎక్కడికైనా పోతే ఇప్పటికి గుర్తొచ్చేది, ఒకసారి బ్యాంకు పోతున్నాం నడుచుకుంటా, ఒక ఇంటర్మీడియట్ పిల్లోడు ఇట్లా వస్తున్నాడు, మేము కార్ పార్క్ చేసి ఇట్లా పోతున్నాం రోడ్డు మీద, హ్యాబిట్స్ గన్ఫౌండరీ బ్రాంచ్. ఇట్లా పోతుంటే ఇట్లా వస్తూ భయ్యా సెల్ఫీ అని లేదు, నమస్తే లేదు, ఏం లేదు, ఇట్లా వస్తూ అని పోయిండు. ఆ రోజు అనిపించింది నాకు చాలా ఈ జన్మకు. అంటే అతనికి ఏమనిపించిందో దండం పెట్టబుద్ధి అయింది. అంటే అట్లాంటి కంటెంట్ చేసి ఇంత నమ్మకము అంటే ప్రజలకు ఎట్లాంటి నమ్మకం క్రియేట్ అయిందంటే, వీళ్ళిద్దరూ ఏది చేసినా మోసం అయితే చేయరు. వీళ్ళ దగ్గర ప్రోడక్ట్ కళ్ళు మూసుకొని కొనొచ్చు. వీళ్ళు మోసం చేసే క్యాండిడేట్స్ కాదు, వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళ ఫ్యామిలీ మంచిది అనే నమ్మకాన్ని నువ్వు ఒక్క వీడియోతో తీసేస్తావు. ఉమెన్స్ కాలేజ్ కి పిలవాలంటే మా ఇద్దరినే, నారాయణమ్మ ఉమెన్స్ కాలేజ్, భోజిరెడ్డి, మల్లారెడ్డి, ఆడపిల్లల పిచ్చోడు అంటున్నారు కదా, మరి ఆడ కూడా పిచ్చి ఎట్లుంటది. ఎంత రెస్పెక్ట్ అంటే ఇట్లా మేము పోయి రిపీట్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ వరకు చెప్పిన వాళ్ళు తప్ప ఎవరు ఉండరు. ఇప్పుడు కూడా ఒక్క ప్లేస్మెంట్ బిహేవియర్ లేదు, ఏమీ లేదు. ఈ రోజుకి మాకు ఇట్లా మేము కాలేజ్ లో చెప్తామంటే వాళ్ళకి అంత ఇష్టం. మేమంటే ఉమెన్స్ కాలేజ్, అరే ఆడపిల్ల. ఇప్పుడు నేను అదే అంటున్నా, చేసేటోడు కెమెరా వెనకాల చేస్తారు, ముందు బ్రాండ్ అంబాసిడర్ పెట్టుకొని వీడియో చేస్తుంటే నువ్వేదో కనుక్కున్నట్టు, నువ్వేదో పెద్ద రీసెర్చ్ చేసినట్టు బయటకు వచ్చి అమ్మాయిలతో చేస్తాడు. వంశీ చెప్పింది కదా, నేను అమ్మాయితోనే చేస్తా వీడియో అని. అవును, అది మళ్ళీ ఫార్మర్స్ కి హెల్ప్ చేయాలి, నేను ఐడియాస్ ఇస్తుంటా, అది ఇది అంటుండు. నేను ఇది నిన్నగాక మొన్న స్టార్ట్ చేసిన బిజినెస్ కాదు. వారధి ఫార్మ్స్ అనేది 2 ఏళ్ల ముందు చేసినాం మేము. 2.5 years నుంచి ఇదే చేస్తున్నా నేను. నాకు ఇన్సైడ్స్ తెలుసు, లూపోల్స్ తెలుసు, అన్ని తెలుసు. నువ్వు స్పెషల్ గా వచ్చి నాకు అడ్వైస్ ఇచ్చే స్టేజ్ లో లేవు. నువ్వు వీటికి వచ్చినాక ఫార్మర్స్ కి హెల్ప్ చేయాలి అని నన్ను అంటున్నావు. ఫార్మర్స్ కి సపోర్ట్ గా మరి ఆయననే ఉండొచ్చు కదా. ఆయనకు సడన్ గా జ్ఞానోదయం అయిందా, వంశీ చెయ్యాలి, వంశీ ఫార్మర్స్ కి సపోర్ట్ గా ఉండాలి అంటే నేను లేనా. రమేష్ బాబు, రామేశ్వరి, ఇట్లా మస్తు మంది ఫార్మర్స్ ఉన్నారు. పసుపు ఫార్మర్ దగ్గరనే తీసుకుంటాం, కారం పొడి ఫార్మర్ దగ్గరనే తీసుకుంటాం, బియ్యం శశిధర్ రెడ్డి అండ్ రమేష్ బాబు అని అద్దంకిలు ఉంటారు. బియ్యం అయిపోయేంత వరకు తీసుకుంటాం ఆయన దగ్గర. నా ఫ్రెండ్ దగ్గర ఉంది పంపించమంటారా అంటాడు. వద్దు సార్, మీదే నమ్మకం, నాకు మీదే పంపి. అట్లా కొందరు నమ్మకస్తులైన ఫార్మర్స్ ఉన్నారు. ప్రాపర్ గా 1% కూడా చీట్ చేయను. మ్యాంగోస్ ఏంటంటే, అంటే వంశీలో అది ప్లస్ మైనస్ నాకు తెలియదు. 1% డౌట్ వచ్చినా వాళ్ళతో రిపీట్ చేయడు. ఇప్పుడు 100% ఇది ఆర్గానిక్ అని అన్ని తెలిస్తేనే తీసుకుంటాడు. అది ఎంత గొప్ప ఫార్మర్ గానీ ఎవరు గానీ. వీనికి వాళ్ళు కొంచెం వాళ్ళ మాటల్లో మోసమో వాళ్ళు అవసరం లేదంట. మళ్ళీ ఎంప్లాయీస్ కూడా ఎప్పుడు తీసేస్తా అంటే, నేను వాళ్ళు కళ్ళకు అద్దుకొని చేయాలి ఈ ఉద్యోగంని. సార్ మీరు శాలరీ ఇస్తున్నారు, నాకు ఇది చాలా ఇష్టము అని ఇష్టంగా చేస్తూ, ఇది నాకు ఒక ఆపర్చునిటీ, 5 years అయినా ఇక్కడే ఉంటా అని చేసేటోళ్ళు కావాలి. కానీ నాకు వేరే బిజినెస్ ఉంది,
నువ్వు ఇచ్చే పైసలు ఖర్చులకు నాకు సరిపోతుంది, వేరేది నువ్వు అందరి ముందు తిట్టద్దు నన్ను, నేను నువ్వు ఎస్ఐ రాసిన ఏమనుకుంటున్నావు? నాకు ఎస్ఐ 1 మార్క్ మా డాడీ 50 లక్షలు నీ దగ్గర మా చేస్తున్నా, డాడీ దగ్గర నాకు 50 లక్షలు ఉన్నాయి, ఉంది, US నాకు UK 5 పోతాను. ఎకరాలు ఉంది, ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు, అట్లాంటి వాళ్ళని అవసరం లేదు. ఎంకరేజ్ చెయ్య నేను అసలు. ఉమ్. నా కోసం ఇంకా 2-3 years అన్న పనిచేసేటోళ్ళు కావాలి నాకు. అంటే ఏ దారి లేక నాకు ఇష్టం లేకుండా మీ దగ్గర చేస్తున్న వాళ్ళు ఎవరన్నా అవును. ఇగో ఒక ఇంటర్వ్యూకి పోతాం మనం, నాకు ఇన్ఫోసిస్ లో రాలేదు కాబట్టి నేను విప్రోకి వచ్చిన, నాకు కలల జాబ్ ఇన్ఫోసిసే, ఇక్కడ రాలేదు కాబట్టి నేను నీ దగ్గర జాబ్ చేస్తున్నా, నా కర్మ ఇది అంటే ఎవరైనా పెట్టుకుంటారా? రైట్గా. సో జాబ్ చేసేటోళ్ళు అయినా సార్ మీ కంపెనీ అంటే నాకు చాలా ఇష్టం, మీకోసం మంచి చేస్తా, నాకు ఇది ఒకటే అనుకోకు, నాకు ఇంకోటి ఉందంటే తీసేబుద్ది కదా, అవును. ఎవరినైనా తీసేబుద్ది అవుతుంది, కామన్ సెన్స్ కదా అది, మనిషికి ఉండే అంతే. ఫీలింగ్స్ కదా అది. ఇప్పుడు వంశీ ఏమైనా తప్పు చేసినా గానీ ఏదైనా చేసినా గానీ నువ్వు తిడతావా, క్వశ్చన్ చేస్తావా? ఎన్నో డిస్కషన్స్ ఉంటాయి మా మధ్యలో, ఉమ్. కాకపోతే తప్పు అంటే ఇప్పుడు తప్పు అంటే ఏంది, ఏది తప్పు? ఏదైనా ఫార్మింగ్ లో గానీ farming. దీంట్లో గానీ బిజినెస్ ఇంటర్ఫియర్ గాను, బిజినెస్ పర్సనల్ లైఫ్ లో వాడు ఎవరన్నా తప్పులు చేస్తారేమో గానీ ఆ. వాడు తప్పుకు వాడే ఫస్ట్ భయపడతాడు, అంటే తప్పు కాపీ కొట్టే పాస్ కాడు వాడు, రెడ్ సిగ్నల్ ఉంటే ఆపేస్తాడు వాడు, చలాన్ ఉంటే వెంటనే కట్టేస్తాడు వాడు, అంటే తాగి సచ్చిన డ్రైవ్ చేయడు వాడు, అంటే ఇంకేం తప్పులు ఓపెన్ గా చెప్తాడు. నేను ఈ అమ్మాయితో వీడియోలు చేస్తున్నా, తన బ్రాండ్ అంబాసిడర్ అని. మొన్న హర్షినీనా తను ఒక ఇంటర్వ్యూలో నాకు అడిగింది, నేను చెప్పిన తను ఎవరు బిజినెస్ పార్ట్నరా లేకపోతే లైఫ్ పార్ట్నరా అని అడిగింది, ప్రీవియస్ ఎక్స్ బ్రాండ్ అంబాసిడర్. తను బిజినెస్ పార్ట్నర్ కాదు, లైఫ్ పార్ట్నర్ కాదు, తను ఒక ఎంప్లాయీ. బిజినెస్ పార్ట్నర్ అంటే బిజినెస్ లో షేర్ ఉండాలి, అది లేదు. లైఫ్ పార్ట్నర్ అంటే ఆ ఫీలింగ్ లేదు, అది వంశీ చాలాసార్లు చెప్పిండు. తను అందరు ఎంప్లాయీస్ లాగా తను ఒక ఎంప్లాయీ, తనకు శాలరీ ఇస్తాడు అంటే ఇస్తాడు, ఎంప్లాయీకి ఇచ్చినట్టు ఇస్తాడు అన్న. అక్కడికి అదే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూస్తే అట్లా అనిపిస్తలేదు అది ఇది అంటే కూడా నేను చెప్పిన, బాడీ లాంగ్వేజ్ చూసి జడ్జ్ చేసేకి మీరెవరు నేనెవరు, ఎవరెవరి లైఫ్ ని జడ్జ్ చేయలేరు. బాడీ లాంగ్వేజ్ ఇప్పుడు నేను నాకు గొంతు వరకు వచ్చి ఆపుకున్నా, ఇప్పుడు మీ బాడీ లాంగ్వేజ్ చూస్తే కూడా నాకు ఏమో అనిపించచ్చు, నేను జడ్జ్ చేయాలా మరి అనుకోని కూడా ఇంటర్వ్యూ కదా మర్యాదగా మాట్లాడాలని ఊరుకున్నా. మొన్న నేత్ర ఇంటర్వ్యూ చేస్తూ వాళ్ళు ఏది బయట పెట్టారు అన్నదమ్ములు, లైఫ్ పార్ట్నర్ అంటే చెప్పరు, బిజినెస్ పార్ట్నర్ అంటే చెప్పరు, అన్ని దాచిపెడతారు. లోగో గురించి అడిగింది, నేను ఎంత మంచి చెప్పిన అంటే వంశీ ఫార్మ్స్ కి లోగో ఎందుకు, వంశీ ఫేస్ ఉంది అంటే వంశీ ఫార్మ్స్ కి లోగో వంశీనే ఉంటాడు కదా, వంశీ ఫార్మ్స్ కాబట్టి అది వంశీది కాబట్టి వంశీ ఉన్నాడు, ఎవరో ఉండలేరు కదా వంశీ ఉన్నాడు. రేపు పొద్దున ఇది నా ఫార్మ్స్ అని ఎవ్వరు అనరాదు కాబట్టి వంశీ లోగోనే వేసుకున్నాడు అన్న. అంటే ముందు పాస్ట్ లో అన్నారా అంటే నేను నవ్వి ఊరుకున్నా, నేను అన్నారు అనలేదు, అనలేదు, ఏమనలేదు, నేను అనొచ్చు ఏదో ఒకటి అనొచ్చు, నవ్వి ఊరుకున్నా. దాన్ని తీసుకుపోయి నేత్ర దగ్గర ఎవరు లాక్కోరాదు అనే మాటనే నా నోట్లోంచి రాదు, ఎవరు లాక్కోరాదని ఇట్లా అన్నారు అంటే తనేమో చూసారా అంటే ఏందది అంటే నేను అన్నది అన్నట్టన్నా చెప్పమనండి, నేను ఏమన్నానో అది చెప్పమను. నేను అనంది అన్నట్టు పోర్ట్రే చేసి ఒక ఇంటర్వ్యూయర్కు ఉండాల్సిన లక్షణాలు కావు కదా అవి. అది చాలా తప్పు. ఇప్పుడు మాట్లాడాలంటే ఎంత మంది గురించి మాట్లాడాలి చెప్పు, మాటలు రాకనా మాకు వచ్చిందే మాటలు. ఇన్ని రోజులు మాటలు నమ్ముకొని బతుకుతారు అన్నదమ్ములు, మాటలు నమ్ముకొని కోట్లు సంపాదించిన, మాటలు నమ్ముకున్న ప్రాబ్లమే, మాటల ద్వారా ప్రాడక్ట్లు నమ్ముకున్న ప్రాబ్లమే. మేము మాట్లాడడానికే మాటల ద్వారా సంపాదించే మేము, మీరు ఏది పడితే అది మాట్లాడితే ఇట్లా కామ్గా కూర్చోవాలా, కూర్చుంటున్నాం అంటేనే అర్థం చేసుకుంటారు. అవసరం లేదు మాటల్లో వద్దు పోటీ, మాటల్లో ఏం పోటీ పడతారు చెప్పు. అంటే మళ్ళీ ఇది ఎట్లుందంటే నేను చేస్తుంటే సింపుల్ అనిపిస్తది, ప్రోడక్ట్ పెడతాడు, వీడియో చేస్తాడు, అమ్ముతాడు, నేను ప్రోడక్ట్ పెడతా, నేను వీడియో చేస్తా, నేను అమ్ముతా, అట్లా నన్ను చూసి స్టార్ట్ చేసిన వాళ్ళు 100 మంది తయారవుతున్నారు. ఆర్గానిక్స్ అని చేస్తున్నారు అని ఇన్ని ఇష్యూస్ జరిగాయి, మీకు కొంతమంది కస్టమర్లు అలానే ఉండిపోయి ఉన్నారు. ఈ ఇష్యూస్ వల్ల కొన్ని ఎవరైనా వెళ్ళిపోవడం గానీ, లేకపోతే మీకు ఫోన్ చేసి ఇలా అంటున్నారు ఎంతవరకు నిజమని గానీ, లేకపోతే అలాంటివి ఏమైనా జరిగాయా? ఏమైనా టెస్ట్లు అలాంటివి ఏమైనా చేసి నాకు ఇప్పుడు రిపోర్ట్ ఉన్నాయి అవి సరే నువ్వు టెస్ట్ చెయ్యు, నీకు వేరే రిపోర్ట్ వస్తే ఆ రిపోర్ట్ వచ్చిన వాళ్ళు వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి అడుగుదాం ఏ రిపోర్ట్ కరెక్ట్. ఆల్రెడీ ఇవి టెస్టెడ్ నేమ్ టెస్ట్ చేస్తారని నా ఫీలింగ్. టెస్ట్ చేసిన ఇప్పుడు వాడు ఓపెన్ గా ఒక వీడియోనే చేసిండు కదా, ఆర్గానిక్ కాదని ప్రూవ్ చేయండి, నేను షాపే మూసుకుంటా అన్నాడు. ఇంకా కూడా ఏంది నువ్వు, కాకపోతే వీళ్ళు ఏం చేస్తుండ్రు అంటే డిస్టర్బ్ చేసిండ్రు, ఎఫెక్ట్ అయితే పడ్డది కస్టమర్స్ మీద. అంటే ఇప్పుడు నా దగ్గర ఒక హనీ తీసుకుని ఉంటారు,
వీళ్ళు ఎక్కడి నుంచో తెప్పిస్తారు, గీ తీసుకుని తింటారు, లేదా కందిపప్పు తీసుకుని తింటారు, కంపెనీ 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 అని అరిస్తే వాళ్ళ ఫ్యామిలీలో ఒక నలుగురిలో ఒక్కరు చూసినా వాళ్ళది ఒరిజినల్ కాదంట, వంశీ ఫేక్ అంట, అమ్మాయిల పిచ్చాడంట, తీసుకోకు వంశీ దగ్గర అంటారు కదా. సో అది అంతా క్రియేట్ చేసి నేను కూడా చేయొచ్చు కదా. రాజేష్ ఎందుకు తీసేసినావు అంటే లోపల రూమ్ లో డ్రగ్స్ తీసుకుంటుంటే రాజేష్ అని చెప్తే ఎట్లుంటది. లేదా వాళ్ళు రోజు అంత ఫ్యామిలీ అంతా 6 ప్రోడక్ట్స్ దొంగతనం చేసిండ్రు అందుకే తీసేసిన, ఇట్లా ఏం చెప్తలేను కదా. నేను చెప్తే మీకు కూడా డౌట్ వస్తుంది కదా. లేదా ఇప్పుడు మా అన్న ఇంటర్వ్యూ వచ్చి కూర్చో, ఇప్పుడే కదా శివానికి బ్రేక్ అడుగుతాడు చూడు, సిగరెట్ దాకా వస్తాడు చూడు, ఇట్లాంటివి చెప్పినా అనుకో, మీ అన్నకు సిగరెట్ అలవాటు ఉందా అని నీకు జనాలకు కోట్ల మందికి నేను డౌట్ క్రియేట్ చేయగలను. నా పైన డౌట్ క్రియేట్ చేసి డౌట్ క్రియేట్ చేయడం ఎంతసేపు పని శివ? ఇప్పుడు రాముడు డౌట్ పడలేదేమో కానీ సీత గురించి మాట్లాడితే అడవులకే పంపించాడు కదా రాముడు. జనాలకు డౌట్ క్రియేట్ చేయడం ఎంతసేపు అని శివ? డౌట్ క్రియేట్ అయితే సేల్స్ కొన్నోళ్ళకు డౌట్ క్రియేట్ అయింది, కొనేటోళ్ళకు డౌట్ క్రియేట్ అయింది. గొర్రె కాదని ప్రూవ్ చేసుకోవాలి. అన్ని ఆర్గానిక్ స్టోర్స్ మీద ఇది ఇంపాక్ట్ పడ్డది. లాస్ట్ వారధి ఫార్మ్స్, నేత్ర వాళ్ళ మీద కూడా పడి ఉంటది. అది కూడా బాధనే నాకు. అది నాకు సక్సెస్ కావాలనే ఉంటది. తను ఏదో ఫెయిల్ అయిపోవాలి, రోడ్ మీదకి వచ్చేయాలని ఉంటది, నేను కూడా సక్సెస్ కావాలని ఉంటది.